ధరణి పోర్టల్ పేరుతో బీఆర్ఎస్ హయాంలో అక్రమాలు జరిగాయన్నది ప్రభుత్వ పెద్దల మాట. అర్ధరాత్రి భూముల రికార్డులు మార్చేశారన్నది ప్రధాన ఆరోపణ. ఈ అక్రమాల నిగ్గు తేల్చేందుకు ధరణి పోర్టల్ లావాదేవీలపై ఫోరెన్సిక్ ఆడిటింగ్ జరుపుతామని రేవంత్ సర్కార్ ప్రకటించడంతో రెవెన్యూ శాఖలో గుబులు రేపుతుంది. మరి ఏ లావాదేవీలపై ఆడిటింగ్ చేస్తారు, ఎవరిని బాధ్యులుగా తేలుస్తారు? జనవరి 1 తేదీ తర్వాత తెలంగాణలో భూ ప్రకంపనలు రాబోతున్నాయా? తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి నూతన ఆర్ఓఆర్ చట్టం జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చింది. ధరణి పోర్టల్ బాధ్యతలు చూస్తున్న టెరసిస్ గడువు డిసెంబర్ 31వ తేదీతో ముగిసింది. ఇక ధరణి పోర్టల్ కు కాలం చెల్లిపోయింది. దీంతో భూభారతి పోర్టల్ ను నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ పూర్తి స్థాయిలో నిర్వహించనుంది. ధరణి పోర్టల్ పూర్తి వివరాలను ఎన్ఐసికి టెరసిస్ బదిలీ చేయనుంది. ఈ తతంగం పూర్తి కాగానే భూ రికార్డులపై ఫోరెన్సిక్ ఆడిటింగ్ నిర్వహించేందుకు రేవంత్ సర్కార్ యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది. దీంతో రెవెన్యూ శాఖ అధికారుల్లో గుబులు మొదలైంది. ధరణి పోర్టల్ వేదికగా నిషేధిత జాబితాలో ఉన్న భూముల్లో అక్రమ లావాదేవీలు జరిగాయని ప్రభుత్వం భావిస్తుంది. రాత్రికి రాత్రి నిషేధిత జాబితా అన్లాక్ చేసి వారికి కావాల్సిన సర్వే నెంబర్ను తొలగించి మళ్లీ ఆ జాబితాను లాక్ చేశారన్నది ప్రధాన ఆరోపణ. ఈ నేపథ్యంలో నిషేధిత జాబితా భూములే టార్గెట్ గా ఈ ఆడిటింగ్ జరగొచ్చనే చర్చ రెవెన్యూ వర్గాల్లో జరుగుతుంది. ఇప్పటికే రాత్రికి రాత్రి 100 ఎకరాలు కొల్లగొట్టారని స్పష్టం చేశారు ప్రభుత్వ పెద్దలు. దీంతో అర్ధరాత్రి వేళ ఎవరు లాగిన్ అయ్యారు, ఏ సర్వర్ నుంచి ఏఐపీ అడ్రస్ లావాదేవీలు చేశారు, ఏ సర్వే నెంబర్ నిషేధిత జాబితా నుంచి తొలగించారు అనే అంశాలపై ప్రభుత్వం ఫోకస్ చేయనుంది. ఫోరెన్సిక్ ఆడిటింగ్ లో ధరణి లావాదేవీలు, ట్రాన్సాక్షన్ హిస్టరీ ద్వారా కీలక విషయాలు వెల్లడి కానున్నట్లు ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. సుమారు 2 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు ప్రైవేట్ వ్యక్తుల పరం అయినట్లు ఇటీవల వెల్లడించారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. నిషేధిత జాబితా భూములు రాత్రికి రాత్రే ఓ పెద్ద మనిషి సమక్షంలో డీల్ జరిగిందంటూ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇప్పుడు ఫోరెన్సిక్ ఆడిటింగ్ పై ఆసక్తి నెలకొంది. ఒక్క హైదరాబాద్ పరిధిలో సుమారు 15,000 ఎకరాలు హాంఫర్ట్ అయినట్లు గవర్నమెంట్ పెద్దల మాట. 2014 నుంచి రికార్డులు పరిశీలించి ధరణి పోర్టల్ లావాదేవీలపై ఫోరెన్సిక్ ఆడిటింగ్ చేయిస్తోంది. ఫోరెన్సిక్ ఆడిటింగ్ తర్వాత విచారణ కమిటీ వేసి దోషులను తేల్చే ప్రక్రియను స్పీడప్ చేయనున్నారు. దీంతో అప్పటి ప్రభుత్వ పెద్దల పాత్రతో పాటు రెవెన్యూ కీలక అధికారుల గుట్టు బయటపడ్డది. అయితే ఎవరెవరిని భాగోతాలు బయట పెడతారంటూ రెవెన్యూ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది.